Welcome to Prime 9 in depth. వీణ తీగలు మీటితే సప్తస్వరాలు పలుకుతాయి. కానీ ఆ వీణను చెక్కే కళాకారుల బతుకులు మీటితే మాత్రం విషాద రాగాలే వినిపిస్తున్నాయి. నాడు రాజుల దర్బార్లో రాజభోగాలు అనుభవించిన బొబ్బిలి వీణ నేడు పూరి గుడిసెల మధ్య బతుకు పోరాటం చేస్తోంది. సాక్షాత్తు ఆ చదువుల తల్లి సరస్వతీదేవి చేతిలో ఒదిగిపోయే ఈ అద్భుత వాయిద్యం నేడు దారిద్ర్యం కోరల్లో చిక్కుకుని వెలవిల్లాడుతోంది. 300 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర, ప్రపంచవ్యాప్త గుర్తింపు, ప్రతిష్టాత్మకమైన జిఐ ట్యాగ్ అన్నీ ఉన్నా ఆ కళాకారుల కడుపు ఎందుకు మండుతోంది? రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ముడిసరుకు కష్టాలు తీరినా కళాకారులు ఎందుకు వృత్తిని వదిలేస్తున్నారు? అప్పుల ఊబిలో కోరికపోయి అతుకులు లేని ఏకాండ వీణను చెక్కే ఆ అద్భుత చేతులు నేడు కూలి పనులకు ఎందుకు వెళ్తున్నాయి? అంతరించిపోతున్న మన తెలుగువారి ఆత్మగౌరవం బొబ్బిలి వీణ కన్నీటి గాథపై ప్రైమ్ 9 అందిస్తున్న ఇన్ డెప్త్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. సంగీత ప్రపంచంలో బొబ్బిలి వీణ స్థానం అద్వితీయం. ఒక సాధారణ పనస చెక్క కళాకారుల చేతిలో పడితే అది అద్భుతమైన నాదాన్నిచ్చే వీణ అవుతుంది. 300 ఏళ్ల చరిత్ర కలిగిన బొబ్బిలి వీణ ఇప్పుడు ఎందుకు కనుమరుగవుతుంది? కళాకారుల వెనుక కష్టం ఏంటి? బొబ్బిలి దర్బారులో దర్పంగా విరిగిన వీణ నేడు ఎందుకు కనుమరుగవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం పదండి. సంగీతం మనిషి మనసుకు సాంత్వన చేకూర్చే దివ్యౌషధం. ఆ సంగీతానికి ప్రాణం పోసే వాయిద్యాలలో వీణ స్థానం అత్యంత ప్రత్యేకం. భారతీయ సనాతన ధర్మంలో, సంస్కృతిలో వీణకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతీదేవి చేతిలో శోభిల్లే ఈ వీణ దక్షిణ భారత కర్ణాటక సంగీతానికి ఆత్మలాంటిది. అలాంటి అద్భుతమైన వాయిద్యం మన తెలుగు నేలపై ఒక అద్భుతమైన కళాఖండంగా రూపుదిద్దుకుంది. అదే బొబ్బిలి వీణ. పేరు చెబితేనే ఒక రాజసం, ఒక పౌరుషం, ఒక అద్భుతమైన నాదం గుర్తుకొస్తాయి. ఇది కేవలం ఒక వాయిద్యం కాదు, మన తెలుగువారి సాంస్కృతిక వారసత్వ సంపద. తరతరాలుగా ఈ వీణల తయారీనే నమ్ముకొని తమ చేతి నైపుణ్యంతో చెక్క ముక్కలకు ప్రాణం పోస్తున్న కళాకారుల జీవితాలు మాత్రం నేడు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రపంచానికి మధురమైన సంగీతాన్ని పంచుతున్న ఆ చేతులు నేడు తమ కడుపు నింపుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నాయి. దశాబ్దాలుగా ఈ కళనే నమ్ముకొని బతుకుతున్న వారి బతుకుల్లో ఇప్పుడు నిరాశ, నిస్పృహలు మాత్రమే మిగిలాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని గొల్లపల్లి గ్రామం ఈ అద్భుత సృష్టికి పుట్టినిల్లు. ఒకప్పుడు ఈ గ్రామంలో అడుగు పెడితే చాలు, ప్రతి ఇంటి నుంచి ఉలి చప్పుడు, వీణ తీగల నాదం ఓ పండగ వాతావరణాన్ని తలపించేవి. శతాబ్దాల చరిత్ర మరెక్కడా దొరకని స్వచ్ఛమైన నాదం. ఇవే బొబ్బిలి వీణను ప్రపంచ ప్రఖ్యాతిగాంచేలా చేశాయి. దీని విశిష్టతను, అరుదైన తయారీ విధానాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2011లో ప్రతిష్టాత్మకమైన భౌగోళిక గుర్తింపు అంటే జిఐ ట్యాగ్ని కూడా ప్రదానం చేసింది. ఈ గుర్తింపు వచ్చినప్పుడు కళాకారుల ఆనందానికి అవధుల్లేవు. తమ బతుకులు మారిపోతాయని, ప్రభుత్వాల నుంచి భారీగా సాయం అందుతుందని వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ కాగితం మీద ఉన్న గుర్తింపు ఈ కళాకారుల ఆకలి తీర్చలేకపోతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు, ప్రశంసలు వస్తున్నా వారి వారి గుడిసెల్లో మాత్రం వెలుగులు నిండలేదు. పాలకుల నిర్లక్ష్యం, మారుతున్న కాలమాన పరిస్థితుల మధ్య గొల్లపల్లి గ్రామం ఇప్పుడు తన పూర్వ వైభవాన్ని కోల్పోయి దీనస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. 25 సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు. ఎలా ఉంది అసలు? అంటే కష్టంగా అనిపిస్తుందా? మీ అబ్బాయి ఏం చేసుకుంటారు? మీ పిల్లలు ఉన్నారా? 10th అయిపోయింది. మీ అబ్బాయి ఇదే వృత్తిలో కొనసాగించిన ఏం చేయాలనుకుంటున్నారు మీ అబ్బాయిని? ఖాళీగా ఉన్నాడు బాబు. ఏం చేస్తాడు? అది ఏదో ఒక పని. ఈ పని వద్దా? ఈ పని రాదు బాబు, రాదు. నేర్పించాలనుకోవట్లేదా? అటు చేయకుంటాను. ఎందుకు? కారణం ఏంటి? అది ఇష్టం లేదు. ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయండి? మీకు జీవనోపాధి సరిపోతుందా? అలగలండి, అలాగే టీచర్ లాగా చేస్తారా మాకు. అంతే, ఏదో జరుగుతుందంటే జరుగుతుందంట. ప్రభుత్వం నుంచి ఏమైనా పెన్షన్స్ గానీ ఏమైనా వస్తున్నాయా? రావండి, ఏం రావట్లేదు. మీరు ఎవరినైనా కనుక్కున్నారు? అదే చెప్పారు, ఎవరైనా వస్తాను చూసి వెళ్ళిపోతాను అంతే. పెన్షన్స్ అది చేయట్లేదు. లోన్స్ అలాంటివి ఏమైనా ఇస్తున్నారా? అప్పుడు ఇచ్చారని మాపి చేయలేదండి. చేయలేదు.
దాని నిండా పెండింగ్ ఎంత ఉండిపోయింది. మిగులుతుందండి? ఎంత కష్టపడతారు ఉదయం నుంచి? ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడికి? 8 అవుద్ది. 8కి. మళ్ళీ ఎన్ని గంటలకు వెళ్తారు? రాత్రి 8 అవుద్ది. రాత్రి 8. ఏం మిగులుతుంది? ఎంత వస్తుంది? ఎంత ఇస్తారు? కూలి ఎంత ఇస్తారు? ఒక 600, 700 వస్తుంది. 600. అంతే. బొబ్బిలి వీణ చరిత్ర ఈనాటిది కాదు. సుమారు 3 శతాబ్దాల క్రితం మొదలైంది. 17వ శతాబ్దంలో బొబ్బిలి సంస్థానాధీశులు పెదరాయుడి కాలంలో సంగీత సాహిత్యాలకు విశేష ఆదరణ లభించింది. ఆ సమయంలో సర్వసిద్ధి వంశానికి చెందిన వడ్రంగులు ఈ వీణల తయారీని ప్రారంభించారు. రాజుల ప్రోత్సాహంతో గొల్లపల్లి గ్రామం వీణల తయారీకి కేంద్ర బిందువుగా మారింది. ఆ రోజుల్లో బొబ్బిలి రాజులు తమ సంస్థానానికి వచ్చే అతిథులకు, బ్రిటిష్ అధికారులకు, ఇతర దేశాల ప్రతినిధులకు సైతం ఈ వీణల్ని అత్యంత గౌరవంగా కానుకలుగా ఇచ్చేవారు. అలా గొల్లపల్లి వీణ బొబ్బిలి వీణగా ఖండాంతరాలు దాటింది. రాజుల దర్బార్లో ఈ వీణను తయారు చేసే కళాకారులకు ఎంతో గౌరవం, మర్యాద ఉండేవి. వారికి భూములు, ఇళ్ళు ఇచ్చి రాజులు పోషించేవారు. కాని కాలక్రమంలో రాచరికాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చాక ఈ కళాకారుల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఒకప్పుడు రాజుల పక్కన దర్పంగా కూర్చున్న కళాకారుల వారసులు నేడు పూట గడవక రోడ్డును పడే దుస్థితికి చేరుకున్నారు. బొబ్బిలి వీణ తయారీ అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. అదొక పెద్ద యజ్ఞం లాంటిది. దీనికి అత్యంత ముఖ్యమైంది పనస చెక్క. పనస చెక్కకు మాత్రమే శబ్దాన్ని అద్భుతంగా ప్రతిధ్వనించే గుణం ఉంటుంది. సాధారణంగా ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా తంజావూరు లాంటి చోట్ల వీణల్ని 3-4 చెక్క ముక్కల్ని అతికించి చేస్తారు. కానీ బొబ్బిలి వీణను ఒకే పనస మొద్దును తొలచి ఏకాండ వీణగా తయారు చేయడం దీని ప్రత్యేకత. ఎక్కడా జాయింట్లుండవు కాబట్టే దీని నాదం అంత మధురంగా, స్పష్టంగా, గంభీరంగా ఉంటుంది. పనస చెక్క బరువు తక్కువగా ఉండి వాతావరణ మార్పుల్ని తట్టుకునేలా ఉంటుంది. ఎంత కాలం గడిచినా చెదలు పట్టకుండా, పగుళ్లు రాకుండా ఉండేలా దీన్ని ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. ఒకే చెక్కను తొలిచి వీణ ఆకారం తీసుకురావడం అంటే కళాకారుడికి కత్తిమీద సాములాంటిదే. ఏమాత్రం పొరపాటు జరిగినా ఆ చెక్క మొత్తం పనికిరాకుండా పోతుంది. అందుకే ఎంతో ఏకాగ్రతతో ప్రాణం పెట్టి ఈ వీణను తయారు చేస్తారు. సుమారు 1 నెల రోజుల పాటు ఒక కళాకారుడు అహర్నిశలు శ్రమిస్తే కాని ఒక ప్రొఫెషనల్ వీణ తయారు కాదు. ముందుగా పనస చెక్కను ఎండలో, నీడలో సరైన పద్ధతిలో ఆరబెట్టాలి. ఆ తర్వాత సరైన ఆకృతిలో చెక్కడం, లోపల డొల్లగా తొలచి శబ్దం ప్రతిధ్వనించేలా చేయడం ఎంతో కష్టమైన పని. ఆ తర్వాత ఇత్తడి లేదా కంచుతో చేసిన 24 మెట్లను కొండమైనంతో అత్యంత ఖచ్చితత్వంతో అతికించాలి. ఏమాత్రం శృతి తప్పినా వీణ నాదం పాడవుతుంది. ఇక వీణ చివరన ఉండే సింహతల అంటే యాళి రూపం బొబ్బిలి రాజుల పౌరుషానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆ సింహం తలను చెక్కడానికి కళాకారుడి చేతులు పడే కష్టం అంతా ఇంతా కాదు. కళ్ళు కాయలు కాసేలా, చేతులు బొబ్బలెక్కేలా వారు పడే శ్రమకు వెలకట్టలేం. ఇంతటి శ్రమ ప్రాణం పెట్టి చేస్తారు కాబట్టే అది బొబ్బిలి వీణైంది. కానీ ఆ శ్రమకు తగ్గ ప్రతిఫలం మాత్రం వారికి దక్కడం లేదు. 1 నెల రోజుల కష్టం తర్వాత ఆ వీణను చూసుకుని మురిసిపోవడమే తప్ప వారి జేబులు మాత్రం నిండటం లేదు. నెల రోజుల కష్టం, ప్రాణం పెట్టి చెక్కే నైపుణ్యం వెరసి ఒక అద్భుతమైన బొబ్బిలి వీణ. కానీ ఆ వీణను అమ్ముకుంటే వచ్చే డబ్బులు మాత్రం వారి కడుపు నింపడం లేదు. ఒకప్పుడు రాజుల చేతుల్లో కీర్తించబడిన ఈ కళ నేడు బతుకు పోరాటంలో ఎందుకు ఓడిపోతోంది? దశాబ్దాలుగా ముడిసరుకు లేక అల్లాడిన వీరికి కొత్త ప్రభుత్వం రాకతో చెక్క దొరికినా ఎందుకు సంతోషం లేదు? గతంలో చేసిన అప్పులు వీరిని ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ అద్భుతమైన కళను బతికించుకోవాలని కళాకారులు ఎంత ఆరాటపడుతున్నా దశాబ్దాలుగా ముడిసరుకు కొరత వారి పాలిట శాపంగా మారింది. కఠినమైన అటవీ చట్టాల వల్ల వీణల తయారీకి అత్యంత కీలకమైన పనస చెక్కలు దొరకడం గగనమైంది. అయితే రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కళాకారుల కష్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా కళలను, కళాకారుల్ని గౌరవించే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
బొబ్బిలి వీణ తయారీదారుల సమస్యలపై చొరవ చూపించారు. అటవీశాఖ అధికారులతో మాట్లాడి వారికి అవసరమైన పనస చెక్కను సమకూర్చేలా చర్యలు తీసుకున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన కూడా కళాకారుల కష్టాల్ని స్వయంగా తెలుసుకొని పనస చెక్క కొరత విషయాన్ని ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కృషితో డిప్యూటీ సీఎం ఆదేశాలతో ఎట్టకేలకు గొల్లపల్లి కళాకారులకు పనస చెక్క అందుబాటులోకొచ్చింది. దీంతో తమ కష్టాలు తీరిపోయాయని, ఇక స్వేచ్ఛగా వీణలు తయారు చేసుకోవచ్చని కళాకారులు ఒక క్షణం ఆనందించారు. ప్రభుత్వం చొరవతో ముడిసరుకు సమస్య తీరినా కళాకారుల జీవితాల్లో మాత్రం వెలుగులు నిండలేదు. దీనికి ప్రధాన కారణం గత 10 ఏళ్లుగా వారు చేసిన అప్పులు. ముడిసరుకు దొరకని రోజుల్లో బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు పనస చెక్కలు కొనుగోలు చేయడానికి, కుటుంబాల్ని పోషించుకోవడానికి వారు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద లక్షలాది రూపాయలు అప్పులు చేశారు. ఒక ప్రొఫెషనల్ వీణ తయారీకి ఒక కళాకారుడికి కనీసం నెల రోజులు పడుతుంది. మార్కెట్లో దానికొచ్చే ధర కేవలం 15,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఆ వచ్చే అరకొర ఆదాయం వారు గతంలో తెచ్చిన అప్పుల వడ్డీలు కట్టడానికి కూడా సరిపోవడం లేదు. అసలు తీర్చడం దేవుడెరుగు, కనీసం వడ్డీలు కూడా కట్టలేక వారు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ప్రభుత్వం చెక్కిస్తున్నా ఆ చెక్కను చెక్కి వీణగా మార్చే క్రమంలో కుటుంబం బతకడానికి అవసరమైన కనీస ఆదాయం రాకపోవడంతో వారు అప్పుల ఊబిలో మరింత కూరుకుపోతున్నారు. ఈ రుణాలు తీర్చలేకపోవడం ఇప్పుడు వారికి తలకు మించిన భారంగా మారింది. ఈ దయనీయమైన పరిస్థితుల్లో అప్పుల బాధలు తాళలేక సర్వసిద్ధి వంశస్థులు తమ కులవృత్తిని శాశ్వతంగా వదిలేసే స్థాయికొచ్చేశారు. ఒకప్పుడు గొల్లపల్లిలో సుమారు 120 కుటుంబాలు రాత్రింబవళ్లు వీణలు తయారు చేసేవి. ఆ తర్వాత ఆ సంఖ్య 10 కుటుంబాలకు పడిపోయింది. ఇప్పుడు ఆ మిగిలిన 10 కుటుంబాలు కూడా అప్పుల దెబ్బకు వృత్తిని వదిలేయాలని నిర్ణయించుకున్నాయి. నేటి యువత ఈ కళను నేర్చుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. నెలల తరబడి కష్టపడితే వచ్చే ఆ 10,000 కోసం ప్రాణాలు తోడేసుకోవడం, అప్పుల వాళ్ల ముందు తలదించుకోవడం కంటే వేరే పనులు చూసుకోవడం నయమని వారు భావిస్తున్నారు. బతుకుదెరువు కోసం విశాఖపట్నం, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి డెలివరీ బాయ్స్గా, సెక్యూరిటీ గార్డులుగా, షాపుల్లో సేల్స్మెన్లుగా పనిచేసుకుంటున్నారు. తరతరాలుగా వస్తున్న అద్భుతమైన నైపుణ్యం ఇలా కళ్లెదుటే కనుమరుగవుతుంటాయి. వృద్ధ కళాకారులు కన్నీరు పెడుతున్నారు. దాదాపుగా అన్ని కుటుంబాలు వృత్తిని వదిలేసే స్థాయికి రావడంతో బొబ్బిలి వీణ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఇంట్లో వాళ్ళకి ఆదరణ కింద ఏ ఒక్క ఫెసిలిటీ అనేది లేదు. ఒక రూపాయి వాళ్ళు సాయం చేసిన వాళ్ళు లేరు. ఆవేళ నిమిత్తం గుమ్ము ఖర్చులకైనా సరే గవర్నమెంట్ కానీ, లేపక్షి కానీ ఏది కూడా ప్రెజెంట్ మాకైతే ఇప్పుడు ఇవ్వటం లేదు. అలాంటిది ఏదైనా ప్రొవైడ్ చేయాలి. ఈ ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ మాకు ఇంట్లో వాళ్ళు బతకడానికి. ఇప్పుడు మా నాన్న 2015లో చనిపోయారు. నేను ఒక్కనే ఉన్నాను. మా అక్కకు పెళ్లి చేశాను. నేను అప్పు అయిపోయి ఉన్నాను. ఇంట్లో మా అమ్మ ఉంది. ఇప్పుడు రేపొద్దున్న నాకేదైనా లేదా మా అమ్మకైనా నేను ఒక్కడిని అయిపోతాను. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఏంటనేది గవర్నమెంట్ కొంచెం ఆలోచన చేసి మా మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఈ కళాకారులు బతుకుబండి లాగడం కోసం, ఆకలి చావుల నుంచి తప్పించుకోవడం కోసం ఒక ప్రత్యామ్నాయం ఎంచుకున్నారు. సంగీత విద్వాంసులు వాయించే పెద్ద వీణల తయారీని దాదాపుగా తగ్గించేశారు. దానికి బదులుగా కేవలం జ్ఞాపికలుగా ఇచ్చే చిన్న చిన్న వీణల్ని తయారు చేస్తున్నారు. లేపాక్షి ఎంపోరియంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో బహుమతులుగా ఇచ్చే ఈ చిన్న వీణలే ఇప్పుడు గొల్లపల్లి కళాకారులకు కాస్తో కూస్తో అన్నం పెడుతున్నాయి. కానీ ఇది కళను బతికించడం కాదు, కేవలం కడుపు నింపుకోవడం కోసం చేస్తున్న రాజీ మాత్రమే. చిన్న వీణలు తయారు చేయడం వల్ల శబ్దాన్ని శృతి చేసే అసలైన నైపుణ్యం రాబోయే తరాలకు తెలియకుండా పోతుంది. అసలైన వీణల తయారీ దాదాపుగా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇది బొబ్బిలి వీణ ఆత్మను చంపేయడమే అని సంగీత ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి వీణ కేవలం ఒక చెక్క ముక్క కాదు, అది మన తెలుగువారి ఆత్మగౌరవం, మన సంస్కృతికి, కళాభిరుచికి సజీవ సాక్ష్యం. ఆ తీగల నుండి జాలువారే నాదం శాశ్వతంగా మూగబోకముందే. ప్రభుత్వాలు, సమాజం మేల్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే రాబోయే తరాలకు బొబ్బిలి వీణను కేవలం మ్యూజియంలలో, పాత ఫోటోల్లో, చరిత్ర పుస్తకాల్లో మాత్రమే చూపించాల్సొస్తుంది. తరతరాలుగా వస్తున్న ఈ అద్భుతమైన కళ కళ్ళెదుటే కనుమరుగవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
ఒకప్పుడు ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ నాదం ఇప్పుడు తనను తాను బతికించుకోవడానికి దీనంగా రోధిస్తోంది. ఈ కళను కాపాడుకోలేకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. ఇది కేవలం గొల్లపల్లి కళాకారుల సమస్య కాదు, యావత్ తెలుగు జాతి సాంస్కృతిక విధ్వంసం. ఒకవైపు ప్రభుత్వం ముడిసరుకు ఇస్తున్నా మరోవైపు గతంలో చేసిన అప్పులు వారిని బతకనివ్వడం లేదు. ఇంకోవైపు వలసపోతున్న యువత. ఎటు చూసినా గొల్లపల్లి వీణ కళాకారుల జీవితాల్లో అంధకారమే కనిపిస్తోంది. దశాబ్దాలుగా మన ప్రాంతానికి పేరు తెచ్చిన ఈ కళాకారులు నేడు అప్పుల బాధతో వృత్తిని వదిలేసే స్థాయికి రావడం నిజంగా బాధాకరం. అసలు ఈ కళాకారులు ఏమంటున్నారు? వారి డిమాండ్లు ఏంటి? ఈ 300 ఏళ్ల కళను బతికించుకోవడానికి ప్రభుత్వం నుంచి వారు ఏం ఆశిస్తున్నారు? తమ బతుకులు మారాలంటే, ఈ అద్భుతమైన కళ బతకాలంటే ప్రభుత్వం కేవలం ముడిసరికిస్తే సరిపోదని, ఆర్థికంగా కూడా ఆదుకోవాలని కళాకారులు వేడుకుంటున్నారు. ముందుగా తాము గతంలో చేసిన అప్పుల నుంచి బయటపడేయాలని కోరుతున్నారు. రైతుల రుణమాఫీ తరహాలోనే బొబ్బిలి వీణ కళాకారులకు కూడా ఒక ప్రత్యేక రుణమాఫీ పథకాన్ని ప్రకటించి వారి అప్పుల భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుల బాధ పోతేనే తాము ప్రశాంతంగా ఏకాగ్రతతో వీణలు తయారు చేయగలమని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బేబీ నాయన చొరవ తీసుకుని ముడిసరుకు ఇప్పించినట్లే తమ ఆర్థిక కష్టాల్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఒక ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించేలా చూడాలని వారు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఆర్థికంగా చితికిపోయిన కళాకారులకు భరోసా కల్పించడం అత్యంత ఆవశ్యకం. దశాబ్దాలుగా వీణలు చెక్కి వయసు పైబడి కంటిచూపు మందగించి పని చేయలేని స్థితిలో ఉన్న వృద్ధ కళాకారులకు ప్రత్యేక పెన్షన్ మంజూరు చేయాలని కోరుతున్నారు. అలాగే వారు తయారు చేసిన వీణలకు కనీస మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసే వ్యవస్థను తీసుకురావాలి. దళారుల ప్రమేయం లేకుండా లేపాక్షి, ట్రైకార్ వంటి ప్రభుత్వ సంస్థల ద్వారా వీణల విక్రయాలు జరిగేలా చూడాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బొబ్బిలి వీణకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి కళాకారులకు నేరుగా లాభం చేకూరేలా ప్రభుత్వమే ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. అప్పుడే వారు అప్పుల ఊబిలో పడకుండా ఉంటారు. ఈ 300 ఏళ్ల కళ అంతరించిపోకుండా ఉండాలంటే యువతను ప్రోత్సహించడం ఒక్కటే మార్గం. గొల్లపల్లిలో బొబ్బిలి వీణ తయారీకి సంబంధించి ఒక ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని లేదా అకాడమీని ఏర్పాటు చేయాలి. వీణల తయారీ నేర్చుకుంటే యువతకు నెలకు కనీసం 10,000 రూపాయల స్టైఫండ్ ఇస్తాయి. వారు వలసలు పోకుండా ఈ కులవృత్తినే నమ్ముకొని బతుకుతారు. అలాగే సంగీత విశ్వవిద్యాలయాల్లో ఈ వీణల తయారీ ఒక కోర్సుగా ప్రవేశపెట్టాలి. వృద్ధ కళాకారుల వద్ద ఉన్న అపారమైన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని డాక్యుమెంట్ చేసి భవిష్యత్ తరాలకు అందించాలి. అప్పుడే ఈ అద్భుతమైన కళకు మరణం లేకుండా ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో, సన్మానాల్లో, అధికారిక సమావేశాల్లో ప్లాస్టిక్ మెమోంటోలకు బదులుగా బొబ్బిలి వీణల్ని బహుమతులుగా ఇచ్చేలా ప్రభుత్వం కఠినమైన అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలి. దీనివల్ల స్థానిక కళాకారులకు ఆర్డర్లు పెరిగి చేతి నిండా పని దొరుకుతుంది. బొబ్బిలి వీణ కేవలం ఒక వస్తువు కాదు, అది వేలాది మంది కళాకారుల జీవనాధారం. ఆ పరిశ్రమ కనుమరుగైపోతే ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడతాయి. దశాబ్దాలుగా ఈ వృత్తిని నమ్ముకున్న వారిని ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. పాలకుల కళ్లు తెరుచుకుని ఈ వీణల వెనకున్న కళాకారుల కన్నీళ్లు తుడిచే రోజు త్వరలోనే రావాలి. అప్పుడే ఆ బొబ్బిలి వీణకు నిజమైన సార్థకత లభిస్తుంది. దశాబ్దాలుగా బొబ్బిలి వీణ తయారీని నమ్ముకుని నేడు అప్పుల బాధతో వృత్తిని వదిలేసే స్థాయికి చేరుకున్న కళాకారుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు మా ప్రతినిధి దేవి గొల్లపల్లికి వెళ్లారు. ప్రభుత్వం ముడిసరుకు ఇస్తున్నా వారు ఎందుకు సంతోషంగా లేరు? వారు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దగ్గరుండి పరిశీలించారు. అసలు ఆ కళాకారుల ప్రధాన డిమాండ్లు ఏంటి? ప్రభుత్వం నుంచి వారు ఏం ఆశిస్తున్నారు? కెమెరామెన్ కిషోర్తో కలిపి మా రిపోర్టర్ దేవి అందించే
ఇన్ డెప్త్ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం బొబ్బిలి గొల్లపల్లిలో ఉన్న హస్తకళ వీణా కేంద్రం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ బొబ్బిలి వీణకు 300 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ జాతీయ అవార్డు కూడా, జాతీయ గుర్తింపు కూడా ఈ వీణకు లభించింది. ప్రస్తుతం అయితే ఈ వీణా కేంద్రంలో అయితే కళాకారులు అయితే 25 మంది వరకు ఉన్నారని కూడా చెప్తున్నారు. చాలా మంది ఇంటి దగ్గర కూడా చేసుకుంటున్నారని కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొన్న ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు కూడా ఆయనకి బొబ్బిలి వీణనైతే బహుకరించడం జరిగింది. ప్రస్తుతం కళాకారులు అయితే బొబ్బిలి వీణనైతే ఇక్కడ తయారు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. చెప్పండి సార్, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు బొబ్బిలి వీణ? నేను ఇంచుమించు ఒక 25 సంవత్సరాలు బట్టి చేస్తాను. 25 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. మీ పేరు? బ్రహ్మేశ్వరరావు. రమేశ్వర్. ఎన్ని రోజులు పడుతుంది ఒక వీణ తయారు చేయాలంటే? ఇది చేయాలంటే 3 రోజులు పడుతుంది. 3 రోజులు చిన్నది. పెద్దది చేయాలంటే? పెద్దది చేయాలంటే ఒక 25 దినాలు పడుతుంది. 25. మీకు ఆదాయం అంతా బాగానే వస్తుందా? ఆదాయం అంటే ఇది చేస్తేనే మాకు జీవనోపాధి. మీ పిల్లలందరూ ఇందులోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? కొంతమంది చదువుకున్నారు, ఉమ్. ఇంకా ఎవరు ఇంతవరకు రాలేదు. పిల్లలు చదువుకుంటున్నారు, మేము మామూలుగా ఇది చేస్తున్నాం. చూసారు కదా, ఇప్పటి తర యొక్క పిల్లలైతే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చాలా మంది చదువుకుంటున్నారు. మా వంశపారంపర వృత్తి వీణ అని కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ హస్తకళ వీణా కేంద్రంలో అయితే ప్రస్తుతానికైతే 25 మంది వరకు మెంబర్షిప్ ఉంది. చాలా మంది ఇంటి దగ్గర వెళ్ళి చేసుకుంటున్నారని కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అయితే 50 ఏళ్లుగా వీణను తయారు చేయడమే వృత్తిగా భావిస్తున్నటువంటి శంకరాచారి గారు అయితే మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం వీణ తయారీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి, తర్వాత తరాలకి వీణ ఉపాధిగా వెళ్ళే అవకాశం ఉంటుందా అనే విషయాన్ని అయితే ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరు, ఎప్పటి నుంచి వీణను తయారు చేస్తున్నారు? నా పేరు సరస్వతి శంకరాచార్య అండి. ఇప్పుడు నాకు 20 సంవత్సరాలు వయసు వచ్చిన కాంచి చేస్తున్నాను. ఇప్పుడు 72 సంవత్సరాలు. పూర్వం ఇంటి దగ్గర షెడ్డు, ఈ కామన్ షెడ్ పెట్టకముందు ఇంటి దగ్గర చేసుకుని ఎవరి వీణ తయారు చేసింది వాళ్ళు అమ్ముకునేవాళ్ళం. చాలా ఇబ్బందులు పడేవాళ్ళం, ఎవరు కొంటారో ఎవరు చేశారని. ఈ సెంటర్ పెట్టిన కాడి నుంచి మాకు సెంటర్ కట్టారు. అందరం ఇక్కడ పని చేసుకొని లేబర్స్ వాళ్ళు మేము ఇచ్చిన సరుకు వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోయి మాకు డబ్బులు చెక్ రూపంలో ఇస్తున్నారు. ఇప్పుడు పూర్వం కంటే ఇప్పుడు బాగానే ఉంది. కానీ ఈ కరువు రోజుల్లో మనం ఎంత పని చేసినా కూడా చాలటం లేదు. 25 సంవత్సరాల కుర్రోడు చేసినంత దీనిగా 50 సంవత్సరాల కుర్రోడు పని చేయలేడు. 50 సంవత్సరాలు పని చేసిన కుర్రోడు ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు నేను చేయలేకపోతున్నాను. ఇది పని చేసినందువల్ల ఒక 10,000 ఎంత వస్తుంది తప్ప ఆదాయం చాలటం లేదు. దీన్ని గుర్తించి గవర్నమెంట్ మరో 10,000 లాగా మాకు నెలవారీ ఇచ్చినట్టుగా ఏదైనా ఆదాయం చూపిస్తే బాగుంటుందనేసి మేము మీతో చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు ఉన్న డిమాండ్ ప్రకారం చూసుకుంటే ఈ డిజిటల్ యుగంలో వీణలకు ఆదరణ ఏ విధంగా ఉంది? ఈ గిఫ్ట్ వ్యాన్లు ఎక్కువ ఆదరణ ఎక్కువ ఉందమ్మా. ఈ ఈ మ్యూజికల్ వ్యాన్లు మాత్రం కొంచెం తక్కువ. ఈ మ్యూజికల్ వ్యాన్లు తయారు చేయడంలోని ఇప్పుడు ఒక నలుగురు ఇద్దరు ఉన్నాం. తక్కిన వాళ్ళందరూ ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళందరూ ఈ గిఫ్ట్ వ్యాన్లు తయారు చేస్తారు. పెద్ద వ్యాన్లు తయారు లేదు. ఎక్కడ మీ సొంతూరు ఇదేనా? సొంతూరు గొల్లపల్లి. మేము ఇదే ఊర్లో పుట్టాం. మా తాతలు మా నాన్నలు అందరూ ఇక్కడే పుట్టి మేము ఇక్కడే పని చేసుకుంటాం. ఎలా ఉందండి? ఏంటి వీణ తయారు చేయటం వల్ల ఏంటి అంటే మీకు సరిపోతుందా జీవనోపాధి? సరిపోతుందంటే మా నాన్న పని చేసినప్పుడు మమ్మల్ని పెద్దగా ఏమి చదివించలేదు. అంటే చదివించడానికి అయినంత స్తోమత ఇందులో ఈ పనిలో లేదు, చదువుకోవడం లేదు. మా జీవనోపాధికి మాత్రం ప్రస్తుతానికి అయితే ఈ బయట పనిలోకి వెళ్ళి వీళ్ళ దగ్గర పని ఉందా, కూలికి పని ఉందా లేదా అనకుండా చక్కగా వచ్చి పని చేసుకోవడానికి ఉంటుంది. చక్కగా వచ్చి ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకున్నట్టుగా మేము ఇక్కడ పని చేసుకోవడానికి మాత్రం సౌకర్యం మాత్రం మాకు సెంటర్, కరెంటు మంచిగా అన్నీ బాగానే ఉన్నాయి, పర్లేదు. ఉదయం నుంచి రాత్రి 9 వరకు పని చేస్తాం. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు. ఏం చేసుకుంటారు? ఇంటర్ చదువుతారు. వాళ్ళని వృత్తిలోకి తీసుకొచ్చే అవకాశం ఉందా? మా పెద్ద అబ్బాయి వచ్చి చేస్తాడు పని, అప్పుడప్పుడు చేస్తాడు. సెలవుల టైం అప్పుడు చేసుకుంటాడు. మేము అలా పని చేస్తే నేను పెద్దగా చదువుకోలేము. మా నాన్నదాన్ని మేము కూర్చొని పని చేసుకుంటే ఇవాళ పని కానీ పని చేసుకుంటాం. ఎంత వస్తుందండి ఇంత కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు? రోజు నెలకి 13,000 పని చేయాలి. సరిపోతుందా? సరిపోతుందంటే మరి ఇంకో పని రాదు. దీనివల్ల పర్లేదు, గిఫ్ట్ ఐటమ్ గా పర్వాలేదు. పెద్ద వేళ్ళు కూడా అలాగే ఉన్నాయి, పర్వాలేదు. ఇప్పుడు పెద్ద వీళ్ళు ఎప్పుడు చేస్తారు? పెద్ద వేళ్ళు బెత్త వేస్తే ఎవరైనా బెత్త వేస్తే చేస్తుంటాం.
సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఈ హస్తకళ వీణా కేంద్రంలో ఎంతమంది వరకు ఉన్నారు? నమస్కారం అమ్మ. నా పేరు సర్వసిద్ధి రామకృష్ణ. ఈ వీణల కేంద్రానికి నేను ఇన్ఛార్జిని. ఈ కళ అనేది పూర్వం రాజులు సంస్థానాధీశులు తీసుకొచ్చిన ఈ కళ 300 ఏళ్ళ కానించి ఇది కొనసాగుతూ వస్తుంది. ఇది మేము చేస్తున్నాం, వంశ పారంపర్యంగా చేస్తున్నాం. కుటుంబ సభ్యులందరం కూడా ఈ కళని రాబోయే తరాలకి కూడా ఇంకా విస్తరించి ఇంకా దీన్ని డెవలప్ చేయాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంస్థలో 35 మంది కళాకారులు ఉన్నాం. ఇక్కడ గొల్లపల్లి, వాడాడ గ్రామం కలిపి. అయితే ఈ కళని ఇంకా డెవలప్ చేసి ఇంకా ముందు రాబోయే తరాలకి ఇది అందించి ఇంకా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మా కోరిక, మా అభిలాష. అయితే ఈ కళాకారులు వీణలు తయారు చేసిన కళాకారులకి ప్రత్యేకించి ఫంక్షన్ అంటూ లేదు. అయితే ఫంక్షను చేనేత కార్మికులకి 50 సంవత్సరాలకి ఇస్తున్నారు. ఆ 50 సంవత్సరాలకి ఇచ్చిన ఫంక్షను వీణా కళాకారులకి ఇవ్వడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఎవరు కూడా స్పందించట్లేదు. ఎంతమంది ఆఫీసర్లకు వచ్చినా మేము చెప్తున్నాం కానీ అది మాకు అమల్లోకి రావట్లేదు. దయించి మీరైనా దాన్ని ఇచ్చేస్తారని ప్రపోజల్ ముందుకు తీసుకొస్తారని మేము కోరుకుంటున్నాం. చూసారు కదా, చెప్తున్నారు ప్రభుత్వం ఇంకా ఈ వీణ కళాకారులని ఆదుకుంటే ఖచ్చితంగా ఈ వీణ చరిత్ర అనేది ముందుకు వెళ్తుంది, ముంతరాలకు వెళ్తుంది. వీణ తయారీ అనేది రాబోయే తరాల వారు కూడా వారి జీవనోపాధిగా కొనసాగిస్తారని అయితే రామకృష్ణ గారు అయితే చెప్పడం జరుగుతుంది. చూసారు కదా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనస కర్ర అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకైతే అందిస్తుందని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీణ తయారు చేసే కళాకారులు అయితే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఒక జీవనాధారం వారికి దీన్నే జీవనాధారంగా చేసుకొని బతుకుతున్న వారు నేడు అసలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నెలకి ఒక 12,000 నుంచి 15,000 రూపాయల వరకు వీళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు. సో వీళ్ళ తర్వాత తరాలు కూడా ఇదే వృత్తితో కొనసాగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ఆదుకోవాలి. ఇప్పుడు మనకి 50 ఏళ్ల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్న ఆయన కూడా చెప్పడం జరిగింది. సో మేము మా పిల్లలు కూడా ఇదే వృత్తిలో ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. మాకు లోన్లు ఇస్తున్నారు కానీ ఆ లోన్లు మేము తిరిగి కట్టలేని పరిస్థితి అయితే వస్తుంది. ఈ లోన్లు కాకుండా మాకంటూ వాళ్ళు ఇచ్చే ఒక ₹1,00,000 మాకు లోన్ ఇస్తే అదే లోన్ అక్కడ పెట్టి దాని ప్రకారం వచ్చే వడ్డీని మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మేము ఇదే వృత్తిలో కొనసాగుతాము. తర్వాత తరాలకు కూడా ఇంత చరిత్ర కలిగిన బొబ్బిలి వీణనైతే తీసుకువెళ్తామని కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఈ వీణ కళాకారుల కన్నీటి గాథలైతే ఈ విధంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కిషోర్తో దేవి, ప్రైమ్ 9 న్యూస్, బొబ్బిలి నుంచి. ప్రాణాలకు తెగించి ఒక సాధారణ చెక్క ముక్కకు అద్భుతమైన నాదాన్ని అద్దుతున్న ఈ కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వంపైనే ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బేబీ నాయన చొరవతో ముడిసరుకు సమస్య తీరినా వారిని పట్టి పీడిస్తున్న అప్పుల భూతం నుంచి కూడా ప్రభుత్వమే కాపాడాలి. దశాబ్దాలుగా ఈ వృత్తిని నమ్ముకున్న కుటుంబాలు రోడ్డున పడకుండా వారికి రుణమాఫీ చేసి ఆర్థిక భరోసా కల్పించి ఆదుకోవాలని ఈ కళాకారులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ వీణల వెనక ఉన్న కళాకారుల కన్నీళ్లు తుడిచే రోజు త్వరలోనే రావాలని ఆశిద్దాం. ఇది వాల్టి ఇన్ డెప్త్. నమస్తే.